శ్రీమతి నమః. ఈ రోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేస్తే జాతకంలో కుజుడికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే మన జాతకంలో గ్రహస్థితులు సరిగ్గా లేకపోతే, అంటే ఆ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ ఇంట్లో ఉన్నాయి, ఏ గ్రహాన్ని ఏ గ్రహం చూస్తోంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది, ఏ గ్రహం బలంగా ఉంది, దీని అన్నిటిని బట్టి మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ కుజగ్రహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అనుకోండి, అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతత ఉండదు. అలానే భూమికి సంబంధించిన వివాదాలు వస్తూ ఉంటాయి, సోదరులతో మాట పట్టింపు వస్తుంది, ఆస్తి తగాదాలు అవన్నీ వస్తూ ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ భూమికి సంబంధించిన వివాదం నుంచి బయటపడలేకపోతే మన జాతకంలో కుజుడికి సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉందేమో అని చెప్పి చూపించుకోవాలి. సరే, జాతకం చూపించుకునే వాళ్ళకి ఈ కుజదోషం ఉందా లేదా, కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా లేదా తెలిసిపోతాయి. కానీ జాతకం చూపించుకోవటం రాని వాళ్ళకి, చూసేవాళ్ళు లేకపోతే ఏం చేయాలి? మాకు జాతకంలో కుజదోషం ఉందని ఎలా తెలుస్తుంది అని చెప్పి అడుగుతారు. సామాన్యంగా కొన్ని ఇండికేషన్స్ తో బహుశా వీళ్ళకి జాతకంలో దీని ప్రభావం ఎక్కువగా ఉందేమో అని చెప్పి చెప్పచ్చు. అయితే ఈ కుజుడు అందరికీ నష్టమే చేయడు. కొన్ని రాసులకి, కొన్ని నక్షత్రాలకి యోగకారకుడు కూడా. అంటే ఏ గ్రహాలతో చూస్తున్నాయి, కుజుడిని ఎవరు చూస్తున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఇలా దీని అన్నింటినీ పరిగణ చేసుకోవచ్చు. కుజదోషం ఉంటే ముఖ్యంగా అతి మొండితనం అన్నమాట, మూర్ఖత్వం. తను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటారు చూసారా, అంత మూర్ఖత్వంగా ఉంటారు కుజదోషం ఉంటే. విపరీతమైన బద్ధకం, ఏదైనా పని చెయ్యాలి అంటే అస్సలు దేనికి వాళ్ళు ఒప్పుకోరు. అలానే ప్రతి వాళ్లతోటి గొడవలు, ఆధిపత్య పోరు ఉంటుంది వాళ్ళకి. ఆధిపత్యం కోసం వాళ్ళు ఎప్పుడు పోరాటం చేస్తుంటారు. అంటే తన మాటే నెగ్గాలి, తన మాటే నెగ్గాలి అని అనుకోవటం కరెక్టే, కానీ తన మాట మాత్రమే నెగ్గాలి అని అనుకోవటం చాలా తప్పు అనమాట. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇలా ఉంటే గనక కుజుడికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే ఒక కుజుడికి సంబంధించిన ఇబ్బందులు కూడా మాత్రమే కాదు, మనకి ఇంట్లో ఏమైనా సరే వాస్తు సంబంధమైన దోషాలు ఉంటే అప్పుడు కూడా అప్పుల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దక్షిణం వైపు గొయ్యి ఉన్నా, అక్కడ గోడ ఎత్తుగా లేకుండా ఉన్నా ఇలా అప్పుల బాధలు వస్తూ ఉంటాయి. ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. అందుకే దక్షిణం వైపే, దక్షిణం గోడకి బీరువా పెట్టమంటారు, అక్కడ ఎప్పుడు బరువుగా ఉండాలి. అలాగే నైరుతి మూల ఇంటి యజమాని పడుకోవాలి అని చెప్పి చెప్తారు. ఇలా వాస్తు సంబంధించి కూడా కొన్ని వాటిని మనం సరి చేసుకుంటూ, మన జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నాయేమో దాన్ని కూడా సరి చేసుకుంటే ఏ ఇబ్బంది నుంచైనా మనం బయట పడిపోవచ్చు. ఈరోజు మనం కుజుడికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ విషయాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మృగశిర, చిత్త, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు కుజ నక్షత్రాలు అన్నమాట. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి, మేష రాశి వాళ్ళకి కుజుడికి సంబంధించి ఏదైనా దోషం ఉంది అని అనుకోండి, వాళ్ళకి కూడా అప్పుల బాధ ఎక్కువైపోతూ ఉంటుంది. భూమికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. సోదరులతో మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ఈ కుజగ్రహానికి సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల నుంచి బయటపడే మార్గం మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి కుజుడు యోగకారకుడు. వాళ్ళకి మంచిగానే ఉంటుంది, కానీ వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేశారనుకోండి ఇంకొంచెం ముందు స్టెప్ కి వెళ్ళగలుగుతారు. మేషరాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, అంటే ఈ 2 రాశులకి కుజుడు అధిపతి అనమాట. కుజుడికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే ఇలా అంగారక చతుర్థి పూజ చేసుకోవటము, అలానే మంగళవారం నాడు సుబ్రహ్మణ్యుడి ఆలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవటం వల్ల ఆ ఇబ్బందులు ఏవైనా ఉంటే తొందరగా బయటపడిపోతాం. జాతకంలో ప్రధానంగా 6వ ఇల్లు రుణస్థానం అనమాట. అలాగే కుజ, శని, గురు గ్రహాల స్థితిని బట్టి కూడా అప్పుల బాధని చెప్తారు. ఆ జాతకంలో ఏ విధంగా ఉంది అనేది చెప్తారనమాట. అలాగే 6వ స్థానం, జాతకంలో 6వ స్థానం అప్పులకి సంబంధించి, రోగాలు, శత్రువుల గురించి చెప్తుంది. ఈ స్థానాధిపతి బలంగా ఉన్నా లేదా కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నా ఆ వ్యక్తి అప్పుల ఊబిలోకి కూరుకుపోతారు. అలాగే కుజగ్రహం రుణకారకుడు, కుజుడు రుణకారకుడు అనమాట. జాతకంలో కుజుడు సరిగ్గా లేకపోయినా లేదా వ్యయస్థానం అంటే 12వ ఇంట్లో ఉన్న అనవసరమైన ఖర్చులు, భూమి సంబంధ వివాదాలు పెరిగి అప్పులు పెరిగిపోతాయి. అందుకే అప్పుల నుంచి బయటపడడం కోసం అంగారక స్తోత్రం చదవమంటారు. లేదు అంటే సుబ్రహ్మణ్య కవచమైన అద్భుతంగా పనిచేస్తుంది. 12వ స్థానం అంటే అది వ్యయస్థానం. మనం ఎంత సంపాదించినా
ఖర్చు ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా ఉండడానికి కారణం ఈ స్థానంలో ఉన్న గ్రహాలు. అలాగే 2వ ఇల్లు ధనస్థానం. ఆ ధనస్థానం కూడా బలహీనపడిపోతే మనకి సంపాదన ఉంటుంది, కానీ అది నిలవదన్నమాట. ఈ 2వ స్థానాధిపతి బలహీనంగా ఉండడం కూడా మనకి అప్పులు పెరిగిపోవటానికి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇది జాతక పరంగా అంతే. అయితే కుజుడికి సంబంధించి ఏవైనా ఇబ్బందులు ఉంటే కందులు దానం చేయమంటారు. అలాగే రక్తదానం కూడా చేయమంటారు. ఎర్రటి పువ్వులతో పూజ చేయమని చెప్తారు. మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించమంటారు. ఎర్రటి వస్త్రాలు ధరించలేకపోయినా కనీసం ఎర్ర కర్చీఫ్ అయినా సరే మన జేబులో పెట్టుకోమని చెప్తుంటారు. ఇవి చూడ్డానికి చిన్న చిన్న పరిష్కారాలుగానే కనిపిస్తాయి, కానీ అవి చేసే అద్భుతాలు మామూలుగా ఉండదు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య కవచం చదివితే అదొక స్పిరిచువల్ షీల్డ్ అని చెప్పచ్చు. మనకి ఏవైనా ఇబ్బందులు, చాలా పెద్ద ఇబ్బందులు రాబోతున్నాయి అని అనుకోండి, మనం ఏ పరిహారాలు చేయించుకునే స్థితిలో లేకపోతే, మనం ఏమీ చేయలేకపోతే ఒక్క పని చేయండి. ప్రతిరోజు అస్సలు మర్చిపోకుండా ఇది చేసి చూడండి. సంవత్సరం తిరిగేసరికి ఖచ్చితమైన మార్పు వస్తుంది. పొద్దున్నే విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి సాయంత్రం శివ సహస్రనామ స్తోత్రంతో పాటు సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటూ సుబ్రహ్మణ్యుడి పూజ చెయ్యండి. అంటే సుబ్రహ్మణ్య కవచం గాని ఏదో ఒకటి చదవండి. ప్రతి మాస శివరాత్రికి అభిషేకం చేయించుకోండి. అది మీ ఊళ్ళో అయినా చేయించుకోవచ్చు. లేదు అంటే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తున్నాను కదా, అక్కడ స్ఫటికం ఉంది. ఈ స్ఫటికలింగం రుద్ర యంత్రం కింద ఉందన్నమాట. ఆ రుద్ర యంత్రం కింద ఉన్న ఈ స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుందని ఎంతమంది రాస్తూ ఉంటారో. మాస శివరాత్రికి అభిషేకం చేయించుకుంటూ విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్రము, సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరము చేయించుకున్నందువల్ల మేము చాలా ముందుకు వెళ్ళగలుగుతున్నామండి, ఎన్నో ఇబ్బందుల నుంచి మేము బయట పడిపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. ప్రతి మంగళవారము సర్వమంగళ అమ్మవారి ఆలయంలో నవావరణ అర్చన జరుగుతుంది. మంగళవారం నాడు నవావరణ అర్చన జరగడానికి కారణం మీరు లాజికల్ గా ఆలోచించండి. మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు కదా. ఆ కుజుడు ఎవరి కనుసన్నల్లో ఉంటారు? సుబ్రహ్మణ్యుడి కనుసన్నల్లో ఉంటారు. సుబ్రహ్మణ్యుడి తల్లిని కదా అక్కడ పూజిస్తున్నాము. మరి అలాంటప్పుడు వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి ఇబ్బందులు తొలగిపోకుండా ఉంటాయా చెప్పండి? అందుకే ఎన్నో వందల మంది అక్కడికి వస్తూ ఉంటారు అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవటం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం. అలాగే ఈ సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ఎవరైనా మాస శివరాత్రికి గాని అలాగే నవావరణ అర్చనకి గాని పూజ చేయించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నేను కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టిన నెంబర్లకి, అలాగే వైశాఖి యాప్ ఉంది కదా, మీరు వైశాఖి యాప్ కి మాత్రమే పంపిస్తేనే అక్కడ పూజ జరుగుతుంది. మిగతా ఎక్కడెక్కడికో ఏ నెంబర్లకో మేము చేసేసాము అంటే జరగదు. ఆ తర్వాత నన్ను అడగద్దు. నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్ లో ఏవైతే పెడతానో ఆ నెంబర్లకి చెయ్యండి. ఆ నెంబర్లకి చేస్తే ఖచ్చితంగా పూజ జరిగిపోతుంది. అలాగే వైశాఖి యాప్ లో మీరు ద్రవ్యాన్ని పంపించిన తర్వాత ఆ రిషీట్ ని మళ్ళీ వాట్సాప్ కి పంపిస్తున్నారు. అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా మెసేజ్ వచ్చేసి ఆ నెంబర్స్ బ్లాక్ అయిపోతున్నాయి. అందుకే అప్పుడప్పుడు నేను నెంబర్లు మార్చిన కారణం ఏంటంటే బ్లాక్ అయిపోతున్నాయి. మీరు వైశాఖి యాప్ ద్వారా పంపిస్తే మీకు రిషీట్ వచ్చేస్తుంది కదా, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆ రిషీట్ ని వాట్సాప్ లో పంపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు వైశాఖి యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా అందరికీ ఆ నెలలో ఎవరైతే దేనికోసమైతే మీరు నమోదు చేసుకున్నారో వివరాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా జరిగిపోతుంది. మళ్ళీ మీరు ఏమి ఆ రిషీట్ ని తీసుకొచ్చి వాట్సాప్ లో పంపించకండి. మాక్సిమం మీరు వైశాఖి యాప్ ద్వారా పంపించారు అని అనుకోండి, మీరు రెండోసారి పంపించినప్పుడు ఆ వివరాలన్నీ అందులో నమోదైపోయి ఉంటే సులభంగా పంపించేయచ్చు. మీకు కూడా తృప్తిగా ఉంటుంది, రిషీట్ వచ్చేస్తుంది. ఈ వాట్సాప్ కి పంపిస్తే గోత్రనామాలన్నీ వాళ్ళు రాసుకుంటారు, కానీ మీకు రిషీట్ రావాలి అంటే కాస్త ఇబ్బంది అవుతుంది అనమాట, కాస్త ఆలస్యం అవుతుంది. కాబట్టి వైశాఖి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో అన్ని వివరాలు ఉంటాయి. ఏ పూజకి ఏ ఫలితం ఉంటుంది, ఎవరు ఎప్పుడు ఏం చేసుకోవాలి అన్ని రాసి పెట్టి ఉంటాయి. కాబట్టి మీరు వైశాఖి యాప్ ద్వారా ద్రవ్యాన్ని పంపించండి. ఎంతమందో ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా అక్కడికి వస్తున్నారు. అసలు ఒక ఆయన విదేశాల్లో ఉంటారు, సర్వమంగళ అమ్మవారు ఆయనకి ప్రేరేపించారట. ఏంటి, నువ్వు వెళ్ళి సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ఉపనయనం చేసుకోని, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉపనయనం చేసుకుని అక్కడ వెళ్ళారు తెలుసా. అది అమ్మవారి మహిమ అంటే. నమ్మి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది.
చివరిగా ఒక మాట చెప్పాలనుంది. అదేంటంటే, జాతకంలో ఈ గ్రహాలు బాగోలేదేమో, జాతకంలో ఆ గ్రహాలు బాలేదేమో అని చెప్పి మదన పడిపోయే కంటే, అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, నాకు జాతకం చూడడం తెలియదు, నా జాతకంలో ఏ దోషాలు ఉన్నవి తెలియదు, కాబట్టి నాకు అమ్మవారే శరణ్యం అని అమ్మవారి పాదాలు పట్టేసుకోండి. అమ్మవారే చూసుకుంటారు. ప్రతి నిత్యం ఆ స్తోత్రాలతో పాటుగా మీకు ఏ ఇబ్బంది అయితే ఉంటుందో దానికి సంబంధించిన స్తోత్రం యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సంవత్సరం తిరిగేసరికి ఖచ్చితంగా మనం ఒక మార్పు చూస్తాం. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అంగారక చతుర్థి కాబట్టి గణేశాయ నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు గణేశుణ్ణి తలుచుకుని చేశాము అని అనుకోండి, అడ్డంకులు ఉండవు కదా. మరి ఒక్కసారి ఆయన తలుచుకుంటూ మనస్ఫూర్తిగా గణేశాయ నమః అని పెట్టాము అని అనుకోండి, మన జీవితంలో ఉండే అడ్డంకులు ఆయన తొలగించరంటారా చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.